హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జోస్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు కూడా చిన్న హార్వెస్ట్ చేస్తూ చాలా విషయాలు మనకు గార్డెన్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందామండి. చాలా చిన్న హార్వెస్ట్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పుదీనా ఉంది, మంచి బ్రౌన్ కలర్ కాడతోటి ఉంటదండి. ఇదైతే కొండ పుదీనా అండి. ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఉంటది, చాలా బాగుంటదండి. వర్షాలకు ఇగో ఇలా అయింది కొంచెము. ఇగో ఇదైతే సూపర్ గా అయిందండి. ఇది కాడ బ్రౌన్ కలర్ లో ఉంటది చూడండి, వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్ లో ఉంటది. పుదీనా ఎంత బాగా వచ్చింది చూడండి. ఈరోజు మనం పుదీనా పచ్చడి చేసుకుందాం. ఇది కట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ వస్తుందండి. సూపర్ గా ఉంది, మొత్తం కర్రీ చేస్తాను. అసలు ఎండాకాలంని తట్టుకొని ఈ మాత్రం ఆగిందంటే నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే సమ్మర్ బాగా ఇబ్బంది పెట్టినాయి ఈసారి మొక్కలు. నేను దీనికి ఏం లేదండి, కిచెన్ కంపోస్ట్ తర్వాత వర్మి కంపోస్ట్. చూడండి ఎగ్ షెల్స్ వేసి మనం కిచెన్ కంపోస్ట్ వేస్తే ఆ కంపోస్ట్ తో పాటు ఇవి కూడా ఎగ్ అన్ని దానికి కావాల్సినవి అన్ని దొరుకుతాయండి. కిచెన్ కంపోస్ట్ సూపర్ నా దృష్టిలో. చూడండి ఎంత బాగుంది, ఎంత నిజంగా ఇగో ఫ్రెష్ గా ఉందండి. పచ్చడి అయితే ఇక అద్భుతంగా ఉంటది. అదేవిధంగా తోటకూర కూడా ఉంది, ఇక్కడే కట్ చేసుకుందాం. ఇగో క్లవ్ బీన్స్ ఎంత హెల్దీగా వస్తుంది చూడండి. ఇది ఒకటి మల్బరీ పోయిందండి, ఇది ఆ తాడుకి ఎక్కేస్తుంది. ఇక్కడ ఉంది చూడండి తోటకూర. నేను కషాయం జల్లిన తర్వాత ఇగో మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి. నేను ఇంకొక మొక్క కూడా మీకు చూపిస్తా. కషాయం చల్లక ముందు దానికి ఆ మొక్క నిండా బొంత పురుగు అండి, గ్రీన్ కలర్ ఆకును జల్లెడ చేసే పురుగులు ఉంటాయని చెప్పాను కదా. నేను మొన్న మీకు ఒక వీడియో పెట్టాను, కషాయము దీనివల్ల వర్షాకాలం వచ్చే చీడపీడలన్నీ నివారణ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంటది అని చెప్పాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అది చూడకపోతే దీనికంటే ముందు ఉంటది ఆ వీడియో, ఒకసారి చూడండి. ఎందుకంటే రిజల్ట్ బాగుంది. నేను ఫస్ట్ ఆ మొక్క చూపిస్తాను మీకు. ఇలా జల్లెడ వేసినాయండి అవి పురుగులు. నేను స్ప్రే చేస్తుంటే అవి కింద ఇట్లా వర్షం పడ్డట్టు రాళ్ళు పడిపోయినాయి, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు చూడండి బొంత పురుగు ఉందా చూడండి. చల్లిన తర్వాత అసలు అవి అయితే ఘోరంగా ఆకును మిగిల్చాయి. అట్లా చేస్తే ఇగో ఇక్కడ చూడండి ఎలా జల్లెడ చేసినాయి. అలాంటివి మనము నీమాయిల్ చల్లిన తర్వాత, నీమ్ కషాయం చల్లిన తర్వాత అసలు ఒక్క పురుగు లేదండి. ఇట్లా పట 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 రాలినాయి, అంత బాగా రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత మొక్క ఇగో ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ కోలుకుంటది, లేకపోతే మొత్తం ఇగో ఆకులు లేకుండా కాడలు మాత్రమే మిగిలినాయండి. నేను చెప్పాను ఎందుకంటే అది మనకు ఎప్పుడు కొంచెం వర్షం తగ్గితే అప్పుడు చల్లుకుంటా అని చెప్పాను. నిజానికి సాయంకాలం వర్షం పడ్డదండి. నేను ఉదయం పూటనే మళ్ళీ ఆ కషాయాన్ని స్ప్రే చేశాను. రిజల్ట్ మాత్రం సూపర్ గా ఉంటది. వేప పిండి కషాయము తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ అండి, అంత బాగా పనిచేసింది. తోటకూర అండి, దాదాపు మొక్కలు తీసేసిన. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నేను ఎక్కువ ఉంచలే అండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదే చీడపీడల బాధ. దీనికి తొందరగా పెస్ట్ వచ్చేస్తుంది, దీనికి వచ్చేసి మిగతా మొక్కలకు వస్తుంది అని చెప్పి నేను చాలా మటుకు తీసేసినాను. తోటలో ఎక్కువ తోటకూర లేదండి, తోటకూర అంతా తీసేసాను. కొంచెం అప్పుడు కొంచెం వచ్చేలాగా కొన్ని మొక్కలు ఉంచుకున్నాను అంతే. ఇది కూడా ప్రతి ఆకు వెతికి మనము మంచిగా రెండు వైపులా చూస్తూ అది క్లీన్ చేయాల్సి ఉంటది. ఇగో బార్బడేస్ చెర్రీ, పక్షులకైతే ఒక మొక్క పెట్టినట్టు అయిందండి ప్లాంట్. ఎందుకంటే దాదాపుగా ఇవి మన దాకా రావట్లేదు, పక్షులు మంచిగా తింటున్నాయి.
ఇందులో అయితే రెడ్ బెండ పెట్టాను, ఒకటి బ్లాక్ మన గుత్తి వంకాయ ఉంటది కదండి, మసాలా వంకాయ ప్లాంట్ పెట్టాను ఒకటి. ఇంకా మొక్కలు ఇవి తోటకూర ముదురుతా ఉంటే ఇలా సీడ్స్ వచ్చేస్తాయండి. ఇక్కడ గోంగూర చూడండి ఎంత పెస్ట్ ఉండే దీనికి, ఇక్కడ మిల్లీ బగ్స్ ఉండే, అంత మొత్తం తెల్లగా ఉండే కదండి. ఇక మొక్క ఫ్రెష్ అయిపోయింది మళ్ళీ. కషాయం సూపర్ అండి, ఎవ్రీ 1 వీక్ ఇవ్వండి వర్షాకాలం పోయే వరకు. వర్షాకాలం అంతా మనల్ని ఈ పురుగులు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా వర్షాకాలం అంతా చక్కగా వేప కషాయం, ఖర్చు లేని కషాయం తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి. గోంగూర అయితే ఇది ఒకటే ఉంది, నేను మళ్ళీ అక్కడొకటి సీడ్ వేసాను, చూడాలి పెరిగిన తర్వాత మళ్ళీ అవి చూపిస్తా. అసలు ఎక్కడ వేసినా కూడా గుర్తులేదు, అంత బాగా అయిందండి తోట అయితే. ఇది కూడా మసాలా వంకాయ ప్లాంట్ అండి, మంచిగా హెల్దీగా వస్తున్నాయి. వర్షం తగ్గిందంటే, ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కదండి, చక్కగా మంచిగా నీమ్ ఆయిల్ కూడా ఒకసారి స్ప్రే చేయండి. బెండకాయలు అయితే సూపర్గా వస్తున్నాయి ఇక చూడండి, ఎంత ఫ్రెష్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నా కూడా లేతగా ఉన్నది చూడండి. గోరుచిక్కుళ్ళు, బెండకాయలు, ఆకుకూరలు, మనకు వచ్చే కూరగాయలు, గోరుచిక్కుళ్ళు, అలసంతకాయ అయిపోయిందండి, మళ్ళీ పూత వస్తేనే అలసంతకాయ. ఈ బెండకాయలు కూడా మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఈడ పైన కట్ చేస్తా ఉంటే కింద బ్రాంచెస్ వస్తాయండి. బెండ మొక్కలు పైన అయిపోయింది తీసేయాలి అనుకోకండి. ఇక్కడ పైన కట్ చేసిన ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి చూడండి, 1 2 3 4 5, వీటికి మళ్ళీ బ్రాంచెస్ వస్తున్నాయి. ఇవన్నీ కాయలే కాస్తాయండి చూడండి. మదర్ ప్లాంట్ ఇది ఒక్కటి మనం పైన కట్ చేస్తే ఇన్ని గుబురుగా వచ్చినాయి. బెండకాయలు అయిపోయినాయని మొక్కలు తీసేయకండి, పైన కట్ చేస్తే ఎక్కడైతే మనకు కాత రాకుండా కింద ఉంటుంది చూడండి, ఆ మొదల నుండి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయండి. ఇక్కడ బెండకాయ సీడ్కి ఉంచింది, రెడీ అయింది. ఇట్లా కాగానే తీసి మనం కొంచెం ఆరబెట్టేసుకోవాలండి. వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ పడితే ఈ దీంట్లోనే కాయలోనే విత్తనాలు మొలకెత్తుతాయండి. అందుకని తీసి జాగ్రత్తగా మంచి ఆరబెట్టి మనం పెట్టేసుకోవాలి. నీడలో ఆరబెట్టినా ఆరిపోతుందండి. దాదాపు 90% ఆరింది, కొంచెం పచ్చిగా ఉందండి. ఇక్కడ చూడండి, ఇందులోనే సోర, ఇందులోనే చిక్కుళ్ళు, ఇందులోనే అలసంద. అసలు ఎంత సూపర్ గా వస్తుందో హెల్దీగా. చూసారా, చిక్కుళ్ళు కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి ఈసారి ఇందులో. ఇక మీకు తెలిసి ఇక్కడ ఆగినా అంటే దొండకాయలు కూడా మంచిగా వస్తున్నాయండి. పెన్సిల్ దొండ ఇది. అసలు ఈ ఆకులలో ఇవి అర్థమే అయితలేవండి, ఎక్కడ కాయలు ఉన్నాయి ఏంటి అనేది. ఆకులు జిబ్బుగా అయిపోయినాయి చూడండి, ఎంత జిబ్బుగా అయినాయి. ఇది ఈ పెన్సిల్ దొండ అయితే మన ఖాతా మంచిగా వస్తుందండి. మామూలుగా మనకు నాటు దొండ ఉంటది కదా, అవి ఎక్కువ ఆగస్టులో వస్తాయి. ఇప్పుడైతే ఇగో అసలు తీగ వచ్చిందంటే పూతనే అండి. ఇది తీగలు వచ్చినాయంటే పూతనే దొండకాయలు.
ఎతకాలు కొంచెం హైట్ ఎక్కువ అయిపోయిందండి. ఈ కర్రను కొంచెం తగ్గించాలి, పైకి అందట్లేదు. గంపలు అయితే రావట్లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇంటికి సరిపోని అయితే వస్తున్నాయి కూరగాయలు. ఒక టమాటాకి తప్ప మేము మార్కెట్ వెళ్ళట్లేదు. టమాటా ఎందుకు కొంచెం ఎదగట్లేదు, కొంచెం ఎదిగితే మంకీస్ తోటి సమస్య. టమాటా ఇక చూడండి, తోరణం లాగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా కాయలు. వెనక వైపు ఉన్నాయి, అసలు కనబడట్లేదండి. ఇట్లా వేళ్ళతోటి తీగలను టచ్ చేస్తే బరువుగా తగిలినాయి అనుకోండి, అక్కడ దింపుతున్నా. వెనుక వైపు కనబడే కదండి. ఓకే, అయిపోయినాయి. గోరుచిక్కుడుకాయలండి. గోరుచిక్కుడుకాయ కూడా కొంచెం తగ్గింది, మొన్నట్లాగా అంత లేదు. ఇప్పుడు మళ్ళీ ఎరువులు ఇచ్చామనుకోండి, ఇంకా మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి. చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి, చెట్టు చిక్కుడు అండి. ఇదైతే లేత కట్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. చాలా చిన్న హార్వెస్ట్, పెద్దది కాదు. చివరి వరకు తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ కూడా బెండకాయ ఉంది. బెండకాయలు అయితే పుష్కలంగా వెళ్తున్నాయండి. ఇది కట్ చేయకముందే బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి, ఇగో ఖాతా స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, అటువైపు ఉన్నాయి, అటు వెళ్దామండి. ఇగో ఇక్కడ స్వీట్ లైమ్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా కొంచెం కలర్ వస్తే బాగుంటాయి. ఇంకా కొన్ని ఇగో ఇవన్నీ ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచొచ్చు. ఇగో ఇట్లా ఎల్లోగా అయినాయి అనుకోండి, స్వీట్గా ఉంటుంది. తొక్కనేమో స్వీట్ ఉంటుంది, లోపల కొంచెం పుల్లగా ఉంటుంది. చక్కగా మీరు తొక్కతో పాటు తినేయచ్చండి. మేమైతే తింటూనే ఉంటాం. హై రిచ్ సి విటమిన్ చూడండి. దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు. చక్కగా పాపం దానంతట అదే ఎదుగుతూనే ఉంటుందండి, పండ్లు ఇస్తూనే ఉంటుంది. ఏమి ఇబ్బంది పెట్టదండి. ఇది వాటర్ ఉన్నా లేకపోయినా, ఎరువు వేసినా వేయకపోయినా సూపర్గా ఎదుగుతుంది. మిద్దె తోటలో పెంచుకోవాల్సిన మొక్క ఇది ఒకటి. భలే ఉన్నాయి బెండకాయలు, వెళ్తూనే ఉన్నాయండి. ఇదిగో ఇటు వచ్చిన తర్వాత ఇది కనిపిస్తుంది, ఇంకా పెరుగుతుంది. ఉండండి. గోరుచిక్కుడుకాయలు వర్షాకాలము జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. పెస్ట్ రాకముందే కంట్రోల్ చేసుకోండి. ఏదో ఒక కషాయం కానీ నీమ్ ఆయిల్ కానీ ఇలా స్ప్రే చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పెస్ట్ సమస్య ఎక్కువ. ఇంకా నేను తోటకూర చాలానే ఉందండి, అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి, తోటకూర మొక్కలు, అవన్నీ కట్ చేసుకుంటా. ఓకే అండి, ఇది చాలా చిన్న హార్వెస్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.